కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు గొర్రెలు అనగా విశ్వాసులు, మనుషులకు సాదృశ్యంగా మనము చూడవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు మనుషులైనటువంటి మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఎవరైతే నా స్వరము వింటారో వారు చక్కటి మార్గములో నడుచుకుంటారు, వారికి నిత్య జీవాన్ని నేను ఇస్తాను, నా వాక్యమే సత్యము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నన్ను వెంబడించువారు నిత్య జీవము వెళ్తారు. నిత్య జీవము అనగా పరలోక రాజ్యము ఉంది, నరకము ఉందని మనం గ్రహించవచ్చు. నిత్య జీవము అనగా సత్యాన్ని గ్రహించిన వారు ఎప్పటికీ పరలోక రాజ్యంలో నివాసము చేస్తారు అని దేవుని మాటలు స్పష్టంగా ఈరోజు తెలియజేస్తూ ఉంటున్నాయి. నిజంగా నేటి రోజుల్లో మనము గమనించినట్లయితే సత్యాన్ని గ్రహించలేని వారు, సత్యాన్ని ప్రకటించలేని వారు, సత్యములో నడవలేని వారు ఎంతోమంది ఉంటున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, కొక్కోళ్ళగా ఉంటున్న మీరు అందరూ కూడా ఎవరైతే దేవుని స్వరాన్ని విని, ఆ యొక్క స్వరము అనగా దేవుని మాటలను విని, ఆ యొక్క వాక్యానుసరముగా దేవుని మాటలు అనగా వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని సత్యాన్ని గ్రహించి ఆ వాక్యానుసరముగా ఎవరైతే నడుస్తారో వారిని నేను నిత్య జీవం అనగా పరలోక రాజ్యానికి చేర్చుతాను, వారు ఎప్పటికీ కదల్చబడరు అని దేవుని మాటలు ఈరోజు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. కాబట్టి నేటి కాలంలో మనం చూసినట్లయితే సత్యము లేకుండా అసత్యముగా ప్రవర్తిస్తున్న వారు, దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని కూడా క్రియల్లో పెట్టలేకుండా ఇష్టానుసారముగా బ్రతుకుతూ దేవుని దూషిస్తున్న వారు, దేవునిలోనే ఉంటూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారి కొరకు కాదు ఈ వాక్యము. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా స్వరము, నా మాటను వింటారో, ఆ మాటకి ఎవరైతే లోబడతారో, ఆ మాట అనుసారముగా ఎవరైతే నడుచుకుంటారో వారికి నిత్య జీవాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి లోకంలో మనం గమనించినట్లయితే కూడా ఎన్నో మాట వినేవారికి, మాట చెప్పేవారిని మనం గ్రహిస్తూ ఉంటాం, వారికి తగిన ఫలాన్ని మనము ఇస్తాం. ఈ లోకానుసరంగా ఆ విధంగా ప్రవర్తిస్తే దేవాతి దేవుడు అంటున్నాడు, ఇదిగో నా మాట ఎవరైతే విని నా స్వరాన్ని గ్రహించి దాని ప్రకారం ఎవరైతే నడుస్తారో వారికి నేను ఒకటి ఇస్తాను, అదే నిత్య జీవం అనగా పరలోక రాజ్యాన్ని నేను వారికి అనుగ్రహిస్తాను. ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్యము నివాసము చేయాలి అంటే ఈ లోకములో సత్యానుకూలమైనటువంటి జీవితాన్ని జీవింప చేసే విధముగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి అటు జీవితము నీకు నాకు కావాలి అంటే, సత్యముగా నడవాలంటే దేవుని స్వరమును మనం వినేవారిగా ఉండాలి. అటు వినిపింపు మనందరికీ దయచేయలాగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరిని ఏకీభవించినట్లయితే, మహోన్నతుడ, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు. నిజముగా నీ స్వరము విని అయ్యా ఎవరైతే వింటారో వారికి నిత్య జీవాన్ని నేను అనుగ్రహిస్తాను అంటున్నావు. దేవా, నీ యొక్క స్వరాన్ని విని నీ సన్నిధిలో మేము నడుస్తూ ఈ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి నీ కృపను కనికరమును మీరు చూపించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.